మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఇది పెద్దలు చెప్పే సామెత. జనరల్‌గా పురాణాల్లో గాని, లేదంటేనేమో ఇంకా మన మన నేటివ్స్ లేదంటే మన రిలేటివ్స్ వాడతా ఉంటారు. ఆఫ్‌కోర్స్ దీని వాడుక తగ్గింది గానీ, ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఎందుకొచ్చిందంటే, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయం గురించి. ఆ రాజకీయం పేరేందంటే క్షుద్ర రాజకీయం. క్షుద్ర రాజకీయం అని ఒకరు ఆరోపిస్తూ ఉన్నారు. ఏమంటారు? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు అంటారు. ఎవరు దాసో శ్రవణ్ లాంటి వ్యక్తులు అంటారు. ఇట్లా క్షుద్ర రాజకీయం చేస్తున్నాడు. అందుకే అతను అంత కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు అని వాళ్ళంటే, ఇక్కడ దానికి కౌంటర్‌గా మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే పీసీసీ చీఫ్ ఉన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్. ఆయన చాలా స్పష్టంగా క్షుద్ర రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. మీ హరీష్ రావు చేస్తాడు. పలానా పలానా తేదీల్లో మిస్ అయ్యాడు. ఎక్కడున్నాడో ధైర్యం ఉండి చెప్పండి. నేను చెప్పిన డేట్‌లలో ఆయన ఎక్కడున్నాడో చెప్పండి. ఏ పూజలు చేయడానికి పోయాడో చెప్పండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు. అసలు చాలా సిల్లీగా ఉంది. ఇది ఇద్దరు 2 పార్టీలు కూడా శుద్ధ రాజకీయం. అసలు మనం కంప్యూటర్ టెక్నాలజీని కూడా దాటిపోయి వేరే నెక్స్ట్ స్టెప్‌కెళ్తున్న తరుణంలో స్టిల్ అంత పెద్ద చదువుకున్న పొలిటీషియన్స్, చదువుకున్నటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి బాగా వ్యక్తులు అట్లా క్షుద్ర రాజకీయం అని చెప్పడం అనేది మాత్రం అందరిని ఆసక్తి రేపుతుంది. అంటే క్షుద్ర పూజలు చేస్తే ఆహ్, తన ప్రత్యర్థులు బలహీనం అయిపోతారు. లేదంటేనేమో తన పోస్ట్ పదిలంగా ఉంటుంది అనే మైండ్ సెట్ ఏదైతే ఉందో చదువుకున్న పొలిటీషియన్స్ మైండ్‌లో కూడా ఉంది అనంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాం. సరే వాళ్ళసలు ఏమన్నారు? అంటానికి కారణం ఏంటి? అనేది కూడా ఒకసారి మనం బయటలు విని మళ్ళా డిస్కస్ చేద్దాం. ఇంకెవ్వరికేం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయండి. 34 వరకు నేనే ఉంటాను. ఇంకెవ్వరికేం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయండి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటాను. సో ఈ బయట ఏదైతే ఉందో ఆయన చాలా కాన్ఫిడెన్స్‌గా 2034 వరకు నేనే ఉంటాను. ఇన్ ద సెన్స్ నేనే ఉంటాను అంటే ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి సీఎం పోస్ట్‌లోనే నేనే ఉంటాను అని చాలా బలంగా చెప్తున్నారు. ఆఫ్‌కోర్స్ గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. నేనే ఉంటాను. నెక్స్ట్ కూడా వస్తానని చెప్పి అన్నమాట వాస్తవమే. ఇదే ఇప్పుడు బేసిక్‌గా ఈయన ఇంత స్ట్రాంగ్‌గా మొన్న ఈ మధ్య కూడా గతంలో కూడా 2029లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇన్ని సీట్లు పెరగబోతున్నాయి. పునర్విభజన జరిగింది. ఇన్ని సీట్లు పెరగబోతున్నాయి. ఇన్ని సీట్లలో 117 సీట్లతో అంతకు మించి ఎక్కువతో మనం గెలవబోతున్నాం అని చాలా బలంగా స్ట్రాంగ్‌గా ఆయనకున్న కాన్ఫిడెన్స్ మేరకు ఆయన చెప్పుకుంటున్నారు. అది సరే ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఆయన చెప్పుకుంటున్నారు. అదే ఇప్పుడు ఆ పాయింట్‌ని పట్టుకొని క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు కూడా క్షుద్ర పూజలు చాలా చేస్తుండే అని చెప్పి వాడు నాకు కొంత విఘ్నత ఉండే కాబట్టి నేను ఎప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి బలహీనపడాలి, బట్టి విక్రమార్క పూర్తిగా కూడా దిగజారిపోవాలా, అప్రతిష్ట పాలు కావాలా, శ్రీధర్ బాబు బలహీనంగా ఉండాలా, నాకు వచ్చి అదే ధైర్యంతో 34 ఏళ్ళు నేనే ఉంటాను ఇట్లా కొట్టుకుంటా చెప్పిండు. అదే పూజల ధైర్యంతో రేవంత్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు అని చెప్పని అక్కడిక్కడ పుట్టాలు ఉన్నాయి. మాకు పూజలు తెలుసు, ప్రజలు బాగుండాలని చేసింది. నీకు క్షుద్ర పూజలు తెలుసు కాబట్టి ఒక పూర్తి సామెత ఉండదు, ఏదో ఉన్న అమ్మకు 50 ఎక్కువ. సారీ ఫర్ ద స్లైడ్. రేవంత్ రెడ్డికి క్షుద్ర పూజలు తెలుసు కాబట్టి ఇవాళ హరీష్ రావు గారి క్షుద్ర పూజలను అంటగట్టి వాళ్ళకు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా హిందూ దేవతలను అగౌరవపరుస్తున్నారు, హిందూ సమాజాన్ని అగౌరవపరుస్తున్నారు. వందల లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవతలను, అమ్మలను, దేవాది దేవుళ్ళని వాళ్ళ అగౌరవపరుస్తున్నారు. రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ మస్ట్ టెండర్ అండ్ అపాలజీ టు ఎంటైర్ హిందూ కమ్యూనిటీ. ఏం పరిపాలన ఇది? క్షుద్ర రాజకీయం అనేది అంటే ముందు మహేష్ కుమార్ గౌడ్ ఒక అలిగేషన్ చేశారు. నా ఇట్లా ఈ విధంగా హరీష్ రావు ఈ విధంగా క్షుద్ర పోలు చేస్తున్నారు. పలానా తారీఖులో ఇక్కడికెళ్ళి చేసింది. ముందు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. దానికి ఈయన దాసోహ శ్రావణ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారనమాట. మీకు అలవాటు, మాకు అలవాటు లేదు. మాకు మంచి చేసే పూజలు ప్రజలకు మంచి చేసే పూజలు అలవాటు. మీకు అలవాటు అదంతా అని చెప్పేసి దాసోహ శ్రావణ్ కౌంటర్ ఇస్తున్నాడు. కానీ ఈయన చాలా మేధావి. కాంగ్రెస్‌లో చాలా కాలంగా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు. ఏ అంశం అయినా సరే చాలా క్లారిటీగా, స్పష్టంగా ఇంగ్లీషు, హిందీ కూడా చాలా అంటే చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడతారు. మంచి నాలెడ్జబుల్ వ్యక్తి. కానీ ఈయన కూడా అతనెవరో అన్నారని చెప్పేసి క్షుద్ర రాజకీయం మహేష్ కుమార్ గౌడ్ హరీష్ రావు మీద మా బీఆర్ఎస్ నేతలకు ఆపాదిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నందుకు మేము నమ్ముతున్నాము. మెయిన్‌గా చేసేది రేవంత్ రెడ్డి చేయించుకుంటున్నాడు. ఆయనకు అపోనెంట్లు ఎవరైతే ఉన్నారో అంటే ఆయన సమకాలీకుడిగా ఆయన సీఎం పోస్ట్‌కి పోటీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేదంటే బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళు ముగ్గురు
ఆయనకి పోటీగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బలహీనంగా ఉండాలి, నేను బలంగా ఉండాలనే ఒక ఇంటెన్షన్‌తో ఈ విధంగా క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు ఈయన. ఈయన ఏమంటున్నారంటే వేరే చోట విన్నాను, చర్చ నడుస్తుంది. ఇప్పుడు మేము నమ్ముతున్నాము అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సరే ఇంత మేధావి, ఇంత పెద్ద వ్యక్తి ఆ విధంగా అనటం కూడా కొంత డౌట్ రైజ్ చేస్తుంది. జనాల్లో అంటే పర్టిక్యులర్‌గా రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు ఏంటంటే కొంత విస్మయానికి గురి చేసేలాగా ఉంది ఆయన కామెంట్ కూడా. సరే మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారో చూద్దాం. తన స్వార్థం కోసం, తన పార్టీ భావం కోసం పూజలు చేయడమే కాకుండా వాటిని వాస్తవాలతో మాట్లాడినటువంటి సంఖ్య దయాకర్ రామోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది. వాస్తవాలు బయటపడటానికి మనిషి బొమ్మలేసిపోతా ఉన్నారు. మన కుటుంబం, రాష్ట్రం, దేశం, ప్రజలంతా బాగుండాలని ఎవరమైనా దేవులను పూజిస్తాం, కొనియాడతాం, పూజలు చేస్తాం, మాలలు వేసుకుంటాం. హరీశ్రావు మాత్రం దీనికి భిన్నంగా నాశనం కోరుకుంటా ఉన్నారు, పుత్ర పూజలు చేస్తా ఉన్నారు. 100% నిజం. ఇగో మహేష్ కుమార్ గౌడ్ ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చాలా దగ్గర. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఉండి ఆ విధంగా అంటే ఒక చదువుకున్న వ్యక్తి అయి ఉండి, టెక్నాలజీ గురించి తెలిసి అయి ఉండి, కొంత పొలిటికల్‌గా అచీవ్ చేసి ఒక స్థాయికి వచ్చిన వ్యక్తులు క్షుద్ర రాజకీయం అనే ఒక అలిగేషన్ చేయటం అనేది చాలా అంటే చాలా అంటే అఫ్‌కోర్స్ ఎవరన్నా సరే ఈయన వాళ్ళనన్నా సరే, వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ అన్నా సరే, అసలు ఎక్కడ ఉన్నాం మనం? నిజంగా మంత్రాలకు చింతకల్లాలే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఈ ట్రెండ్‌లో ఉందా? అటువంటి పూజలు ఫలిస్తాయా? అనే మినిమమ్ దాన్ని నాలెడ్జ్ అది లేకుండా ఆ విధంగా పరస్పరం కామెంట్లు చేసుకొని క్షుద్ర రాజకీయాలు అని ఒక అంటే మంచిగా ఉన్న రాజకీయం కాస్త క్షుద్ర రాజకీయం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లా ఇద్దరు చదువుకున్న వ్యక్తులు ఇద్దరు కూడా ఈయనేమంటారు, ఈయన హరీష్ రావు చేస్తున్నాడు, పలానా డేట్లలో మిస్ అయ్యాడు. ఆ డేట్లు మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే పోయి క్షుద్ర పూజలు చేశాడు, తాను మాత్రం బాగుండాలి, మిగతా వాళ్ళు ఏవైనా సరే, మిగతా పార్టీల వాళ్ళు ఎవరైనా సరే తాను మాత్రం బాగుండాలి అనే ఒక కాంటెక్స్ట్లో క్షుద్ర పూజలు చేశారని ఈయన అలిగేషన్ చేస్తున్నారు హరీష్ రావు మీద. దానికి ఇందాక మన దాసో శ్రావణ్ గురించి దాసో శ్రావణ్ కామెంట్స్ కూడా విన్నాం. ఈయన చేసిన కామెంట్కి ఆయన కౌంటర్ ఇచ్చాడు. అసలు అలవాటు మీరు చేస్తుంది కామెంట్లు అంటే రేవంత్ రెడ్డికి అలవాటు అవన్నీ కూడా ప్రత్యర్థులు అంటే ఆయనకి అనుకూలంగా ఆయనకి ఆ కాంపిటేటివ్గా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎప్పుడు బలహీనంగా ఉండాలి, ఎప్పుడు కింద పడిపోవాలి, ఇప్పుడు నాశనం అయిపోవాలనే ప్రాస్పెక్ట్లో క్షుద్రపూజలు చేస్తున్నాడు. అందుకే అంత బలంగా 2034 వరకు నేనే ఉంటానని అంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు. జరిగిన అంటే వెళ్ళిన ప్రతి సభలో చెప్తున్నాడు, లేదంటే ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఫిక్స్ అయిపోయాడు అతను, ఆ క్షుద్ర పూజలు ఫలిస్తున్నాయి, అందుకే ఈ విధంగా నేనే సెకండ్ టైం కూడా ముఖ్యమంత్రి అవుతాను, సెకండ్ టైం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందని చెప్తున్నాడు అని వాళ్ళ ఇంటెన్షన్, బీఆర్ఎస్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఇదే మెయిన్. ఎవరైనా సరే విన్న పాటలు ఈ బైట్స్ కానీ విన్న వ్యక్తులు ఎవరైనా సరే అసలు ఏంటి ఎక్కడ పోతున్నాం మనం, ఈ కంప్యూటర్ రంగంలో కంప్యూటర్ టెక్నాలజీ బాగా పెరిగిపోయిన తర్వాత ఈవెన్ అంతరిక్ష పరిజ్ఞానం కూడా పెరిగిపోతున్న క్రమంలో మనం ఇంకా ఈ పూజలని, శాతపడులని, క్షుద్ర రాజకీయాలని అనే కాంటెక్స్ట్ మీద బాగా జనాలు కావచ్చు, లేదంటే కొంత రాజకీయాల పట్ల అవగాహన వ్యక్తులు, యంగ్స్టర్స్ కొంత ఇబ్బందిగా విస్మయానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఎవరిది క్షుద్ర రాజకీయం, ఎవరిది ఏంటి అనేది మాత్రం నిజంగానే అసలు రాజకీయం ఉండదు జనరల్గా అయితే. మామూలు రాజకీయం ఏముంటుంది, కాంపిటేటివ్గా ఆ పార్టీని తొక్కేయాలి, ముందుకెళ్ళాలి, అది మనం పనుల ద్వారానో లేదంటే ఇంకో విధంగానో అనుకుంటూ ఉంటారు జనరల్గా. ఏ పార్టీ అయినా సరే ఆ ప్రాస్పెక్ట్లో ఆ వ్యూలో ఆలోచిస్తూ ముందుకెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్గా భిన్నంగా ఏదో పూజలు చేసేస్తే, పూజలు చేతపనులు చేసేస్తే, లేదంటేనో దూరంగా వెళ్ళి అడుగులు వెళ్ళి పూజలు చేస్తే ప్రత్యర్థులు బలహీనం అయిపోతారనే కాంటెక్స్ట్ చెప్పటమే ఇద్దరు కూడా ఒక పెద్ద మిస్టేక్ చేశారా, బ్లండర్ చేశారా అని అయితే అనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి రాజకీయం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తున్నారో మరి వాళ్ళు రిట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.